హాయ్ అండి. ఐయామ్ గిల్ సంతోష్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మార్కెట్ మాత్రం టోటలీ నెగెటివ్‌గా అయితే ఓపెన్ అయింది. ఇంచుమించుగా 0.6, 0.7% అంటే నియర్లీ 150 పాయింట్స్ డౌన్‌లో మార్కెట్ అయితే నిఫ్టీ ఓపెన్ అవ్వడం జరిగింది. అంటే ఆల్మోస్ట్ అన్ని సెక్టర్స్ కూడా ఈరోజు నెగెటివ్‌గానే ఉంది. మార్నింగ్ నుంచి కూడా. అట్ ద సేమ్ టైమ్ ప్రెజెంట్ టైమ్ ఈస్ రన్నింగ్ ఇన్ 10:00 అండి. అట్ ద సేమ్ టైమ్ నేను ఇక్కడ 2 ఆప్షన్స్ నేను చెక్ చేస్తున్నాను. ఏ ఆప్షన్స్ అంటే 22,600 పుట్ ఆప్షన్, దెన్ 22,400 కాల్ ఆప్షన్. ఈ రెండిట్లోనే నేను ఈరోజు ప్లే చేసే పొజిషన్స్ అండి. ఆల్రెడీ ఒక దాంట్లో పొజిషన్‌గా నేను తీసుకోవడం జరిగింది. అది ఏంటి? ఎలాగా? అనేది మీకు ఈ వీడియోలో నేను డిస్కస్ చేయబోతున్నాను. ఆల్మోస్ట్ 10 అయిపోయింది కాబట్టి ఇది లైవ్ ఆల్రెడీ 9:30 నుంచి 9:15 టు 9:45 మధ్యన మన టూ ట్రేడ్స్ కూడా క్లోజ్ అయింది. సో, ఇక్కడ 10 తర్వాత నేను ఇక్కడ అనాలిసిస్ చెప్పబోతున్నానండి. యాక్చువల్లీ మా యాక్చువల్లీ చెప్పాలంటే 22,600 పుట్ ఆప్షన్ అండి. ఇది 22,600 పుట్ ఆప్షన్. 1 మినిట్ ఫ్రేమ్ మీరు చెక్ చేసుకున్నట్లయితే ఆల్మోస్ట్ ఇక్కడ మార్కెట్ యెస్టర్‌డే మార్కెట్ 182 రేంజ్ దగ్గర నుంచి కూడా 307 అంటే నియర్లీ 300 వరకు కూడా వెళ్ళింది. అంటే అబవ్ 50% అయితే క్యాప్చర్ అయ్యింది. అట్ ద సేమ్ టైమ్ మార్కెట్ స్మాల్ కన్సల్టేషన్ ఇచ్చిన తర్వాత, స్మాల్ కన్సల్టేషన్ అంటే ఈ ఫ్రేమ్ నుంచి ఒక కన్సల్టేషన్ అంటే ఈ వ్యూ వచ్చిన తర్వాత, అంటే ఈ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత, అంటే 9:26 క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత నెక్స్ట్ క్యాండిల్ క్యాప్చర్ అయింది. నెక్స్ట్ క్యాండిల్ మాత్రమే క్యాప్చర్. ఇది లైవ్ స్ట్రీమింగ్‌లో నేను లైవ్‌లో కూడా డిస్కస్ చేసిన విషయం ఇది. ఈ సపోజ్ ఈ క్యాండిల్ ఎంత క్లోజ్ అయింది? 240 దగ్గర క్లోజ్ అయింది. నేను ముందుగానే చెప్పాను అది. 235-240 ఉన్నప్పుడు 250 ప్లస్ మనం టార్గెట్ తీసుకోవచ్చని. 235-240 అంటే నేను ఇంచుమించుగా 235కి మనం ప్లే చేసుకున్నాం అనుకుందాం. 235 ప్లే చేసుకొని 250 అని ఏదైతే చెప్పానో అక్కడే మనం సేల్ చేసినా సరే 250 డివైడెడ్ బై 235 ఆల్మోస్ట్ 6% వచ్చింది. కానీ మనమైతే ఇంకా ఎగ్జిక్యూషన్ అనేది చాలా ఎక్కువగానే ఉంది. అది చూపిస్తున్నాను చూడండి. ఇది 1 మినిట్ ఫ్రేమ్‌లో 223 ఓపెనింగ్ నుంచి హై 252 వరకు వెళ్ళింది. అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ ఓపెనింగ్ అయ్యింది 244. కానీ ఇక్కడ మార్కెట్ ఎప్పుడైతే ఉందో ఈ న్యూట్రల్ క్యాండిల్ ఎప్పుడైతే పడిందో ఆల్మోస్ట్ నేను 235-240 దగ్గర లిమిట్ ప్రైస్ పెట్టుకొని ఎంట్రీ అవ్వండి అని చెప్పాను. సో, 235-244 నెక్స్ట్ క్యాండిల్ 244 నుంచి 267 అట్ ద సేమ్ టైమ్ సెకండ్ క్యాండిల్ 273 హైయెస్ట్ అండి. లో 254. అంటే ఇక్కడ ఇన్ కేస్ ఈ ఫస్ట్ క్యాండిల్ కాకుండా 925 క్యాండిల్ కాకుండా 926 ఎదర్ 927 అంటే ఆన్ యావరేజ్ ఇక్కడ ఈ క్యాండిల్లో పొజిషనల్గా 245-268 కాకుండా 260 వరకు టార్గెట్ పెట్టుకున్నా. మరి మీరు ఒకసారి చెక్ చేయొచ్చండి. 245 260 ప్రాఫిట్ అండ్ ఆయన తీసుకొని 245 తీసుకున్నా సరే మన 6% వస్తుందండి. అంటే ఇక్కడ క్యాప్చర్ క్యాండిల్ ఎంత? ఇది 9% అంటే నియర్లీ 10%. కానీ నియర్లీ 10% మన క్యాప్చర్ కూడా ఎప్పుడు కూడా హాఫ్ ఆఫ్ ది పర్సెంటేజ్ ఉంటుంది. 5-6%. అయితే నేను ఏదైతే చేశానో అదైతే నాకు మోర్ దెన్ ఆఫ్ 8% వచ్చింది ఆ పోర్ట్ఫోలియోకి. సో, నాకు ఇక్కడ 235-253 ఎగ్జిక్యూట్ అయింది. అక్కడ ట్రయల్ స్టాప్ లాస్ పెట్టిన కాదు కిందకి రావడం జరిగింది. సో, అక్కడ హిట్టింగ్ అయితే అయ్యింది. సో, ఇది ఒక ట్రేడ్ ఈ విధంగా పొజిషన్‌గా తీసుకోవడం జరిగింది కదా! అయితే ఒక విషయం అండి. ఇప్పుడు ఏదైతే కంటెంట్ చెప్తున్నానో ఆ కంటెంట్‌లో ఉన్న కాన్సెప్ట్ మీకు నచ్చుతుందని నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. సో, ఎక్స్‌పెక్ట్ చేసినట్లు మీకు వీడియో నచ్చితే మాత్రం వీడియోని ముందుగా లైక్ చేయండి. జస్ట్ అసలు చిన్న కామెంట్ కూడా పెట్టండి. అంటే కామెంట్ అంటే ఎలా ఉండాలంటే ఇక్కడ ఏదైనా అనాలిసిస్‌లో మీకు ఏదైనా క్లారిటీ ఇంకా కావాలంటే ఆ క్లారిటీ నేను చెప్పడానికి ట్రై చేస్తాను. లేకపోతే మీరు చేసే స్ట్రాటజీ ఏ విధంగా మీరు ప్లే చేస్తారు? మీరు ఏ విధంగా ప్రాఫిట్స్‌లో ఉంచుతారు? జస్ట్ ఒక 2-3 లైన్స్ పెట్టినట్టయితే నాకు ఒక క్లారిటీ వస్తుంది. సో, ఆ వ్యూలో కూడా నేను థింక్ చేసి మీకు వీడియోలో నేను ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. సో, ఆ వ్యూలో అడుగుతున్నాను. కామెంట్ కూడా పెడితే ఇంకా బెటర్‌గా ఉంటుంది. నా థింకింగ్ నా వ్యూకి, మీ వ్యూకి ఎంతవరకు ఉందో కూడా తెలుస్తుందండి. ఓకే. ఛానెల్ లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి వీడియో నచ్చితే మాత్రం. అయితే ఇదొక ట్రేడ్ కదా మనకి. ఇదొక ట్రేడ్ అండి. అండ్ దెన్ ఇక్కడ కన్సల్టేషన్ అవుతున్నాం. మళ్ళా కిందకొస్తుంది కదా! కిందకు ఈ మూవ్‌మెంట్ ఉంది కదా! ఈ మూవ్‌మెంట్ నేను ఇక్కడైతే నో ఎంట్రీ అండి. అంటే ఈ పొజిషన్‌లో నో ఎంట్రీ. అయితే ఎంట్రీ ఎప్పుడు తీసుకున్నాం? అది కూడా చెప్తున్నానండి. ఈ క్యాండిల్ ఈ 3 లైన్‌లు కూడా క్లోజ్ అయింది. పెర్ఫెక్ట్ ఎంట్రీ అండి ఇది. పెర్ఫెక్ట్ ఎంట్రీ. అట్‌లీస్ట్ ఈ క్యాండిల్ గాని క్యాప్చర్ చేసినా 5-10% మనకొచ్చేస్తది. అది ఏ విధంగా కూడా మీకు డిస్కస్ చేస్తున్నాను చూడండి. నిఫ్టీ 22,400 కాల్ ఆప్షన్ సైడ్ అండి.
ఆల్రెడీ 22,600 పుట్ ఆప్షన్ మనకి పెరుగుతుంది, తగ్గుతుందండి సారీ. ఇది మనం అబ్జర్వ్ చేస్తే ఒకసారి చూడండి, ఇక్కడ టైం చూడండి, ఇది అట్ ద సేమ్ టైం 9:42, 9:40, 41, 42 అక్కడ నేను తీసుకోవాల్సిన ట్రేడ్ అది. అంటే ఐదర్ ఒక పుట్ సైడ్ అబ్జర్వ్ చేసినా కాల్ సైడ్ అబ్జర్వేషన్ చేసినా మనకు క్లారిటీ వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, ఈ మూమెంట్ అనేది పైకి ఈ రెండు క్యాండిల్స్ ఇచ్చిన తర్వాత 9:41 ఇక్కడ ఇచ్చేసింది కదా. ఇక్కడ క్యాండిల్ ఓపెనింగ్ ఎంత 62, క్లోజింగ్ 73 అండ్ హై 75. సో దెన్ ఇక్కడ కాకుండా 74, ఐ మీన్ 73 ఆ మార్కెట్ ప్రైస్కి మనం ఎగ్జిక్యూట్ చేసినా సరే, ఇన్ కేస్ 73 టార్గెట్ ఎంత ఉండాలండి, 73 కంటే, అంటే ఈ క్యాండిల్ కండి, ఈ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత 9:42కి ఎంట్రీ అవుతాం, 9:42కి ఎంట్రీ తీసుకుంటామండి. 73 చూడండి, 73 ఇంటూ 105 అంటే 5%, మోర్ దెన్ 5%, అంటే 77 వస్తే చాలు మనకి. ఇక్కడ ఒకసారి చూడండి, ఈ క్యాండిల్ తర్వాత ఇది ఎంత వచ్చింది, 70, ఈ క్యాండిల్ కదా, ఈ క్యాండిల్ 73, ఈ 73 నుంచి 79 వచ్చింది. అట్ ద సేమ్ టైం ఉండొచ్చు కూడా, ఎంత వరకు వెళ్ళిందని 93, అంటే 93 అండ్ 106, అట్లీస్ట్ 73 నుంచి అబౌవ్ ఇక్కడ నుంచి కూడా ఇది ఏదైతే క్యాండిల్ ఉందో ఒకసారి చూడండి, 73 నుంచి కూడా 106 వరకు వెళ్ళింది. ఓకే, అయితే ఈ మూమెంట్స్ అనేవి ఇక్కడ విక్కులు లేని క్యాండిల్స్ ఎప్పుడైతే పడిందో మనకి ఆల్మోస్ట్ అంతా కూడా ఉండొచ్చు. ఇక్కడ ఇప్పుడు ప్రెసెంట్ లైవ్లోనే జరుగుతుంది, 84 అవుతుంది. ఇది ఈ మూమెంట్ దాటితే మాత్రం మంచి మూమెంట్ వస్తుంది, 86 to 100 కూడాను. అయితే ఈ లెవెల్ కన్సల్టేషన్ అండి, ఈ లెవెల్ కన్సల్టేషన్ అది కూడా చెక్ చేద్దాం. ఒకసారి చూడండి, ఇది ఇక్కడ ఈ పొజిషనల్గా 79, 103. సో అట్లీస్ట్ 74కి ఎంట్రీ అయితే నేను కరెక్ట్ ప్రైస్కే తీసుకోవాలి మనం. అట్లీస్ట్ 87 అనుకుందాం, 87 డివైడెడ్ బై 74, 17% అండి. అలా కాదు, మనం 100 రూపాయల వరకు ఉన్నాము అని అనుకుంటే కనుక 35%, అంటే 35%లో అట్లీస్ట్ 10% క్యాప్చర్ చేయడం పెద్ద కష్టం అయితే కాదనుకుంటున్నాను నేను. అట్ ద సేమ్ టైం ఇక్కడ వరకు వచ్చింది కదా, ఇది వచ్చింది కదా, ఇది వచ్చిన తర్వాత ఇక్కడ ఈ క్యాండిల్ కూడా చూడండి, ఈ విధంగా వచ్చినప్పుడు ఈ క్యాండిల్ క్యాప్చర్ 13% వచ్చింది, 5% క్యాప్చర్ చేయాలి. అట్ ద సేమ్ టైం కాస్ట్ టు కాస్ట్ కూడా తీసుకోవాలి, అది కూడా, ఎందుకంటే మిడిల్ ఆఫ్ ది ఏదైతే వచ్చిందో దాని కాస్ట్ టు కాస్ట్ కూడా మనం రెస్పాండ్ అంటే మనం అగ్రి అవ్వాలి మనం. ఇక్కడ ఈ విధమైన క్యాండిల్స్ వచ్చినప్పుడు కూడా, ఈ విధంగా వచ్చినప్పుడు మాత్రం ఓకే. ఇది మనకి ఇప్పుడు ప్రెసెంట్ మార్కెట్ 10.7 కదా, 10.7 మార్కెట్ ప్రైస్ రన్నింగ్ అండి. ఇది నిఫ్టీలో కూడా ఒకసారి చెక్ చేద్దాం. 22,600 కాల్ సైడ్, సెల్లింగ్ సైడ్. ఇక్కడ సార్ చూడండి, సేమ్ ఇక్కడ ఈ క్యాండిల్ ఎప్పుడైతే క్లోజ్ అయిందో ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయాలి. సెల్లింగ్ ఆప్షన్ సెల్లింగ్ అయితే ఇక్కడ చేస్తాం. 221 to 20 పాయింట్స్ అండి, 20 పాయింట్స్ క్యాప్చర్ ఈజీగానే చేయొచ్చు మనం. ఇక్కడ చూడండి, లో 188, అంటే ఇది 12 పాయింట్స్, అది 20 పాయింట్, 32 పాయింట్స్ క్యాప్చర్ అయింది. అట్ ద సేమ్ టైం మన కాల్ సైడ్ కూడా ప్లాన్ చేసుకుంటాయి. ఇన్ కేస్ ఇక్కడ ఇది డౌన్ మూమెంట్ ఇస్తుంది కదా 22, ఇది ఎందుకు ఇస్తుందో కూడా చెప్పేస్తున్నాను. యాక్చువల్ అయితే మామూలుగా అయితే ప్రీమియం పెరగాలి, కానీ ఎందుకు ఇంత డికేగా కనిపిస్తుందంటే ఈరోజు ఎక్స్పైరీ డే. నిఫ్టీ చూడండి, 9/4/2005 అండి, 25/9/4/9, అంటే ఇక్కడ కూడా మీకు వాటర్ మార్క్ కూడా కనిపిస్తుంది కదా, ఇదిగో చూడండి, April 9, 2025. ఈరోజు April 9 కదా, April 9 కాబట్టి ఈరోజు మీకు ఈ April 9 డేట్ ఎక్కడ కనిపిస్తుంది అనుకోవచ్చు, ఇక్కడ బ్లింకింగ్ అవుతుంది చూడండి, April 9, 2025. సో ఈ విధంగా మనకి మూమెంట్స్ అనేవి ఇక్కడ ఎంత క్యాప్చర్ చేద్దామని ప్రీమియం డికే అనేది మార్కెట్లో స్టార్ట్ అయిపోద్ది. 11 నుంచి అయితే స్టార్ట్ అయిపోద్ది. ఇప్పుడు ఇంకా కొద్దిగా పర్వాలేదు, 11 నుంచి అయితే స్టార్ట్ అయిపోద్ది 100%. అట్ ద సేమ్ టైం నేను ఈ రెండు కాల్ సైడ్ పుట్ సైడ్ నేను ఇక్కడ ఆల్రెడీ నేను లైవ్ స్ట్రీమింగ్లో ఈ రెండింటి మీద ఫోకస్ చేస్తున్నాను ప్రెసెంట్. అట్ ద సేమ్ టైం బ్యాంక్ నిఫ్టీలో కూడా ఒక దాన్ని అబ్జర్వ్ అయితే చేసాం, కానీ మనం అయితే పొజిషనల్గా తీసుకోవడం జరగలేదండి. ఒకసారి చూడండి, బ్యాంక్ నిఫ్టీలో ఇక్కడ ఇండెక్స్లే చూడండి, ఇండెక్స్ మీన్స్ అక్కడ మీకు ఎన్ని పాయింట్స్ క్యాప్చర్ చేస్తున్నారు అది చూడండి. ఈ గ్రీన్ క్యాండిల్ వచ్చింది కదా, ఇక్కడ ఎంత వచ్చింది, 50,400 నియర్లీ వచ్చింది. ఇది మరలా లో ఎంత వెళ్ళింది చూడండి, 50,393 నుంచి
ఐ మీన్ 375కి వెళ్ళింది లో. అట్ ద సేమ్ టైం 430, అట్ ద సేమ్ టైం 476 వరకు వెళ్ళింది. అంటే నియర్లీ ఇది ఒక 75 పాయింట్స్ క్యాప్చర్ చేసింది ఇక్కడ. అంటే అట్లీస్ట్ 50 పాయింట్స్ క్యాప్చరింగ్ ఉండాలి. అంటే 1 మినిట్ ఫ్రేమ్లో అయితే, అదే కనుక 3 మినిట్స్ 5 మినిట్స్ ఫ్రేమ్లో అయితే మోర్ దెన్ 100 పాయింట్స్ ఖచ్చితంగా మనం చెక్ చేసుకోవాల్సిందే. ఖచ్చితంగా చెక్ చేసుకోవాల్సిందే. అలా ఉండాలండి అక్కడ. అట్ ద సేమ్ టైం మిడ్ క్యాప్లో కూడా మనం చేసిన అనాలిసిస్ ఏదైతే ఉందో ఒకసారి చూడండి. మిడ్ క్యాప్లోనే మిడ్ క్యాప్ ఐ మీన్ నిఫ్టీ మిడ్ క్యాప్ ఇంచుమించుగా ఒకటే ఉంటుంది కాబట్టి ఇప్పుడు నేను పుట్ సైడ్ చెక్ చేస్తాం. అది 11,000 పుట్ సైడ్, 10,900, 11,000 పుట్ సైడ్. అది నేను ఆల్రెడీ లైవ్ స్ట్రీమింగ్లో చెక్ చేస్తున్నాను. అది కాస్త ఇక్కడ చూడండి. బేసికల్లీ ఇది నేను పొజిషనల్గా ట్రేడ్ తీసుకోలేని ట్రేడ్ అండి. ఇది ఒకసారి ఇక్కడ చెక్ చేద్దాం. ఇదంతా మూమెంట్ వచ్చింది కదా, మూమెంట్ వచ్చిన తర్వాత కన్సల్టేషన్ అవ్వాలి కదా, కన్సల్టేషన్ అయిన తర్వాత సెకండ్ కన్సల్టేషన్ తీసుకోవాలి. ఇప్పుడు కూడా సెకండ్ కన్సల్టేషన్ ఈజ్ కన్ఫర్మ్ కన్సల్టేషన్. అట్ ద సేమ్ టైం మనకి ఈ వీక్లోని క్యాండిల్ బయటికి రావాలి ఈ లైన్స్. సో ఇన్ కేస్ అలా కాదు, ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇంకో థింగ్ ఎలా మనం అబ్జర్వ్ చేయాలంటే గ్రీన్ లైన్కి ఏదైనా క్యాండిల్ టచ్ అయ్యి, గ్రీన్ లైన్స్కి ఏదైనా క్యాండిల్ టచ్ అయ్యి దీని తర్వాత ఈ క్యాండిల్ ఉంది కదా, ఈ క్యాండిల్లో ఇక్కడ పొజిషనల్గా తీసుకుంటామండి. ఇక్కడ పొజిషనల్ ట్రేడ్ తీసుకుంటాం. ఓకే, అంటే ఒకసారి చూడండి. ఇది పైకి వచ్చింది 1 2 3 4 5 6 7 క్యాండిల్స్ కన్సల్టేషన్ ఇచ్చి ఇంచుమించు గ్రీన్ టచ్ అయ్యి తర్వాత మళ్ళీ ఒక పైకి స్పైక్ ఇచ్చింది. అంటే 326 దగ్గర 330 దగ్గర స్పైక్ ఇచ్చింది. అట్ ద సేమ్ టైం ఈ 330 దగ్గర నుంచి మనం ట్రేడ్ తీసుకోవాల్సి ఎప్పుడైనా సరే. అంటే 330 నుంచి కూడా 10%, 5% మధ్యలో ఉండాలి. చూడండి 330, ఇక్కడ 330 నుంచి 335 వెళ్ళింది, 327 లో 345, ఆల్మోస్ట్ మనకి ఇక్కడ రావడం ఛాన్స్ ఉంది. 330 నుంచి ఒకసారి చెక్ చేద్దాం. ఫస్ట్ టార్గెట్ ఎలా ఉండాలంటే 330 × 105, 347 ఉండాలండి. ఇక్కడ చూడండి, ఇక్కడే కదా మనం ట్రేడ్ తీసుకోవాలి. ఇక్కడ ఈ ట్రేడ్ తీసుకోవాల్సింది ఇక్కడ 330 దగ్గర తీసుకుంటే 347, 1 మినిట్ అండి. ఈ సెకండ్ మినిట్లో 346 వెళ్ళిపోయింది. 346 అనేది 347 దగ్గర, ఇది కూడా 347కి వెళ్ళింది. అట్ ద సేమ్ టైం ఇక్కడ 348 దగ్గరికి వెళ్ళింది. అంటే ఈ 3 క్యాండిల్స్లో కూడా 5% మస్ట్ అండ్ షుడ్లీ వస్తుందండి. 5 to 6% మస్ట్ అండ్ షుడ్లీ వస్తుంది. అట్ ద సేమ్ టైం సెకండ్ ట్రేడ్ కూడా అక్కడ ప్లాన్ చేయొచ్చు అని అనుకుంటున్నట్లయితే ఇక్కడ మనకి ఈ లెవెల్స్ ఉన్నాయి కదా, ఈ లెవెల్స్ 2 టైమ్స్ కన్సల్టేషన్ ఇచ్చింది ఇక్కడ. ఎలాగంటే 1 మినిట్ ఫ్రేమ్లో మీరు చెక్ చేసుకోవాల్సిందే, ఆ విధంగానే చెక్ చేసుకోవాలి. ఒకసారి చూడండి, ఇది ఇక్కడ ఈ పొజిషనల్ తర్వాత హిట్ అయింది. ఇక్కడ ఇది ఒక ఊయు, ఇది సెకండ్, ఇది థర్డ్, మళ్ళీ ఇక్కడికి వచ్చిందంటే మళ్ళీ పైకి వెళ్తుంది. అది కూడా కన్ఫర్మ్గా చెప్తున్నా. ఈ వ్యూలోని అంటే ఇక్కడ నుంచి వెళ్తుంది. సో ఇక్కడ ఈ పొజిషనల్గా ఇక్కడ రెడ్ వచ్చింది, ఇక్కడ వచ్చింది. ఇక్కడ చూడండి 350, 364. అంటే ఎక్కువ పర్సంటేజెస్ 1 మినిట్లో రావు. అది మస్ట్ అండ్ షుడ్లీ చెప్తున్నాను. అంటే ఒక అవుట్ ఆఫ్ 5 ట్రేడ్స్లో 1 or 2 ట్రేడ్స్ మాత్రం మోర్ దెన్ 10 to 20% కూడా ఇవ్వడం ఛాన్స్ ఉంది. మిగతా రిమైనింగ్ అన్నీ కూడా 3, 5, 10 ఆ టైప్లో, ఐ మీన్ 10 లోపే వస్తాయి. 5 లోపు 5కి అటు ఇటుగా పర్సంటేజ్ మనకి ఏం చేయొచ్చు ఇక్కడ. ఓకే, ఈ విధంగా ఉంటుందండి. అట్ ద సేమ్ టైం నేను మిడ్ క్యాప్లో అదొకటే అబ్జర్వ్ చేశాను. అండ్ బజాజ్ ఆటో చెక్ చేశాను కానీ అది నాకు సపోర్ట్ చేయలేదు. బజాజ్ ఆటో మార్కెట్లో అయితే వాలటాలిటీ అయితే ఉంది టోటలీ. అంటే కిందకి ఒక అప్ ఒక డౌన్ ఇస్తుంది మార్కెట్. సో ఎడ్జింగ్ అయితే మంచి పర్ఫెక్ట్గా ఉంటుంది. నేను ఇది ఇది మిస్ అయిన ట్రేడ్. ఇది బేసికల్లీ ఇన్ కేస్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ అయితే చేసుకోవచ్చు. ఇది మిస్ అయిన ట్రేడే, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. 7,500 పుట్ సైడ్, 7,500 పుట్ సైడ్ ఏ విధంగా ప్లాన్ చేసుకోవచ్చు అని ఒకసారి చూడండి. ఇది అంటే మార్కెట్ ఈ మార్నింగ్ ట్రెండ్ కదా, 921, 922, 23 ఈ క్యాండిల్ క్లోజింగ్ తీసుకుంటాం. అంటే 3 లైన్స్ ఇది కనిపిస్తుంది మనకి, ఇది కనిపిస్తుంది. సో 204 దగ్గర 205 దగ్గర మనం ఎంట్రీ అవుతాం. 205 దగ్గర ఎంట్రీ అయితే మనకి టార్గెట్ ఎంత ఉండాలి? 205 అంటే ఇంచుమించుగా 10 రూపీస్, ఐ మీన్ 12 రూపీస్, అంటే 217 రూపీస్ నుంచి ఎంతైనా ఉండొచ్చు. 217
దగ్గర దగ్గర. ఇక్కడ చూడండి 207, 210, 216, 220, 220. ఒకసారి చూడండి 205 దగ్గర మనం ఎంట్రీ తీసుకుంటే 105% ఫస్ట్ టార్గెట్ 215. చూడండి ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం 924, 25, 26 అంటే 24, 25, 26 3 మినిట్స్ 216 అయితే వచ్చింది గన్ షాట్గా 5%. అయితే 5% దగ్గర వచ్చిన 2%, 3% ట్రైల్ స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని నెక్స్ట్కి ఇదంతా కూడా క్యాప్చర్ చేయొచ్చు. ఇంకో 3% కాస్ట్ స్టాక్స్లో మాత్రం 5% ఇస్ ఎనఫ్ అండి. 5% వచ్చిందంటే బెటర్గానే వస్తుంది. అంటే 2-3 టైమ్స్ చెయ్యాలి స్టాక్స్లో, అలాంటప్పుడు వస్తుంది. ఒక కాల్ని పట్టుకోవడం, ఒక పుట్ సైడ్ పట్టుకోవడం, మళ్ళీ కాల్ని పట్టుకోవడం, ఆ విధంగా ఉంటుంది. ఎందుకంటే మార్కెట్ ఒక్క వైపు వెళ్ళే డైరెక్షన్ అయితే ఇంచుమించుగా 5-10% అయితే అక్కడే హోల్డ్ అయిపోయి ఉండడం అమౌంట్లు చేస్తాయి. కానీ ఇటువంటి సింగిల్ డైరెక్షన్ అయితే మాత్రం ఇలాంటి వాల్టాలిటీ డేస్లో మాత్రం మనకి 5% ఇస్ ఎనఫ్ అండి. 5% కూడా కాదు, 4-5% అంటే. ఇక్కడ ఒకసారి చూడండి, ఇక్కడ నిఫ్టీ చూడండి ఎంత డౌన్ అయిపోయిందో, డికే ఎంత ప్రీమియం డికే చూడండి. ఇదంతా బేరిష్ కదా. బేరిష్ అని ఎలా చెప్పగలుగుతున్నాం అని అనుకోవచ్చు మీరు. ఈ రెడ్ లైన్ కింద ఎప్పుడైతే ఉందో ఇదంతా ఇక్కడ ఇది ఏదైతే అవ్వనివ్వండి, ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో అది ఇండెక్స్ అవ్వచ్చు, ఆప్షన్ అవ్వచ్చు, ఆప్షన్ కాల్ ఆర్ పుట్, ఇదంతా కూడా బేరిష్లోనే మనం చెక్ చేసుకోవాలి. బేరిష్లోనే అంటే ఎలాగంటే మార్కెట్ పైకి వెళ్తున్నా కిందకి వచ్చిన తర్వాత మళ్ళీ మనకు సెల్లింగ్ సైడ్ చూడాలి. ఆ విధంగా చేయాలి. ఇలాగ బులిష్ షేర్ కూడా ప్లాన్ చేసుకుంటే 2-3 క్యాండిల్స్ ఒకే క్యాండిల్ క్యాప్చర్ చేయడం, అలా క్యాండిల్ క్యాప్చర్ చేయొచ్చు. ఇది ఒకసారి చూడండి. నిఫ్టీ 22,600 కాల్ ఇది అయిపోయింది కదా. ఇది అయిపోయినప్పుడు ఇదొకసారి థింక్ చూడండి. మీకు లైవ్లో మామూలుగా స్ట్రీమింగ్లో మీకు చెప్తాను ఉంటాను. ఈ న్యూట్రల్ పడిన తర్వాత ఈ క్యాండిల్ పెద్దది పడితే గన్ షాట్గా ఒక క్యాండిల్ క్యాప్చర్ చేయండి అని చాలా వీడియోస్లో చెప్పాను. 208 అండి, 208 అంటే మ్యాక్సిమం 90% అవుట్ ఆఫ్ 10 ట్రేడ్స్ 9 ట్రేడ్స్ మనకి గన్ షాట్గా మూమెంట్ ఇచ్చేస్తుంది. ఒకసారి చూడండి. ఈ రెండు పడిన తర్వాత అంటే ఈ క్యాండిల్లో మనం క్యాప్చర్ చేస్తాం. ఈ క్యాండిల్లో ఓపెనింగ్ ఎంత 211, క్లోజింగ్ లో 200కి వెళ్ళింది. అంటే ఇక పైనుంచే కిందకి వచ్చింది. ఓకే, సో 211 నుంచి 200 మధ్యలో మీరు ఎక్కడ ఎగ్జిక్యూట్ చేసుకున్న ట్రేడ్ని ఆల్మోస్ట్ నెక్స్ట్ క్యాండిల్ ఎంత వెళ్ళింది చూడండి. 211 నుంచి కూడా 14%, 211 నుంచి 240 వరకు వెళ్ళింది హైయెస్ట్. అంటే 14% కాదు కదా, 240 డివైడెడ్ బై 210, 14% వచ్చింది. 14%, సో 14% క్యాప్చర్ అయింది. సో ఈ 14% క్యాండిల్లో అట్లీస్ట్ మనం 5%, ఎక్కువ కాదు 5% క్యాప్చర్ చేసే విధానంగా ఉండాలి. అట్ ద సేమ్ టైం మరలా చెప్తున్నాను చూడండి. ఈ క్యాండిల్ తర్వాత ఈ క్యాండిల్ వచ్చింది కదా, ఈ బేసికల్లీ ఇంత పెద్ద క్యాండిల్ రాకూడదు. ఫస్ట్ థింగ్ ఇంత పెద్ద క్యాండిల్ రాకూడదు, చిన్నగా క్యాండిల్ రావాలి, ఈ లెవెల్లో రావాలి. ఇన్ కేస్ వచ్చింది వెల్ అండ్ గుడ్. వస్తే ఇక్కడ పొజిషనల్గా ఇక్కడ ఎంత ఉంది 220 అండి, క్లోజింగ్ 220. ఇక్కడ చూడండి 220 నుంచి కూడా 220 నుంచి 227 వరకు వెళ్ళింది. అట్ ద సేమ్ టైం 247, 9% అంటే నియర్లీ 10% దాకా వెళ్ళింది. ఈ 10% కూడా 5% క్యాప్చర్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం ఈ మూమెంట్ ఉంది కదా, డౌన్ మూమెంట్, ఇక్కడ కూడా ఒక 5% క్యాప్చర్ చేయొచ్చండి. మీకు లైవ్లోనే చెక్ చేద్దాం. 50 రూపీస్ ఉంది కదా, ఇక్కడే మీరు చూద్దాం లైవ్లోనే ఎంత పెరుగుతుందో చూద్దాం. మీరు నాతో జాయిన్ అవ్వాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా జూమ్ లింక్స్ అవి ప్రొవైడ్ చేస్తూ ఉంటాం మనం. అంటే కొంతమందికి నేను ప్రొవైడ్ చేసుకుంటున్నాను. అంటే వాళ్ళు చాలామంది కాల్ చేసి ఏంటన్నా ఒకసారి మీకు చెప్పచ్చు కదా అని అడుగుతున్నారు, కాబట్టి నేను కొంతమందికి ఇవ్వదలుచుకుంటున్నాను. సో అదర్వైజ్ నేను సైలెంట్గానే ఉంటాను ఇలాంటి విషయాల్లో. ఒకసారి చూడండి. బేసికల్లీ ఇక్కడ ఈ మూమెంట్ న్యూట్రల్ పడింది కదా, మార్కెట్ డికే కనిపిస్తుంది కాబట్టి ఇది అవుతుంది. 40 ఇక్కడ ఓపెనింగే తీసుకోవాలి మనం. ఓపెనింగ్ 44 అండి, క్లోజింగ్ అయ్యి 550కి వెళ్ళింది. సో 50కి వెళ్ళిందంటే ఈ పొజిషనల్గా ఎంత వచ్చినా సరే 50 అండ్ సపోజ్ 50కి తీసుకున్నారు, 53 వచ్చినా టార్గెట్ వచ్చేసినట్టే మనకి 5%. ఎగ్జిక్యూషన్ అనేది అంటే ఫాస్ట్గా ఉండాలి. మోర్ దెన్ 55 వచ్చిందంటే మనం లెఫ్ట్ అవ్వడం కూడా బెటర్. 53కి వచ్చింది అంటే 5% అయితే వచ్చింది. రన్నింగ్లో 5% ఉంది. స్మాల్ ఈ విక్ క్లోజ్ అవ్వదు, ఎందుకంటే ఇక్కడ వరకు వచ్చిన తర్వాత కిందకి డౌన్ అవుతున్నాయి. సో అదర్వైజ్ ఇంకోటి ఏంటంటే ఈ పొజిషనల్లో కూడా
ట్రేడ్ తీసుకోవాల్సిన ట్రేడ్ ఇక్కడ మస్ట్ అండ్ షుడ్గా చెప్పాలంటే. సో 55 వచ్చింది. ఇది లైవ్‌లోనే జరుగుతుంది కదా! 10:20 మార్కెట్ ట్రైనింగ్ ప్రైస్. ఐ మీన్ సారీ 10:20 మార్కెట్ టైము. సో ప్రెజెంట్ మనం ఇదే డిస్కస్ చేసాం. 50 నుంచి 50 ఐ మీన్ 47 నుంచి అనుకుంటాను. యాక్చువల్లీ అయితే మనం తీసుకోవాల్సిన ట్రేడ్ ఇక్కడ 44కి క్లోజింగ్ అయింది. సో 44 టు 51 ఇక్కడ ఈ ట్రేడ్ తీసుకోవాలి. ఇక్కడ చిన్న న్యూట్రల్ ఇచ్చింది. న్యూట్రల్ ఇచ్చిందంటే మన కన్సల్టేషన్ అనేది ఉండొచ్చు అని చెప్పి. ఇంకోటి ఏంటంటే మీకు ఇక్కడ ఒకటి రాలైన ఒకటి గీసాను మీకు ఇక్కడ. ఎక్కడ గీసింది? ఇక్కడ గీస్తున్నాను చూడండి ఇక్కడ. ఇది ఉంది కదా! ఈ లెవెల్ చాలా క్రూషియల్. అంటే ఇక్కడ వరకు వచ్చి మళ్ళీ పైకి వెళ్తుంది. అలాగే దీంట్లో కూడా అదే లెవెల్స్ ఫామ్ అవుతుంది. మీకు సో వన్స్ ప్రాఫిట్ వచ్చిందంటే ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఇది యాక్చువల్గా అయితే రూల్ ప్రకారం అయితే మామూలుగా అయితే పెరగాలి. కానీ ఈరోజు ప్రీమియం డీకే దీంట్లో కనిపిస్తుంది కాబట్టి పుట్ సైడ్ ఆప్షన్ ఓఐ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటే మాత్రం ఈ విధంగానే డీకే కనిపిస్తుంది. అది కూడా చెక్ చేసుకోవచ్చు ఇక్కడ. -39 ఇక చూడండి డెల్టా 0.55 -39 ఐ మీన్ ఇవన్నీ చెక్ చేసుకోవాలి. ఇవన్నీ అవసరం లేదంటే ఓపెన్ ఇంట్రెస్ట్ చెక్ చేసుకోవడం బెటర్ అంటే మీరు చాలామంది ఓపెన్ ఇంట్రెస్ట్ మస్ట్ అండ్ షుడ్గా మనకి క్లియర్గా ఉంటుంది. .90 ఓకే. ఈ విధంగా మన అనాలిసిస్ అయితే ఉంటుందండి. ఈ విధంగా మన అనాలిసిస్ ఉంటుంది. త్రూ జూమ్ లింక్ ద్వారా కూడా మనకి మీరు నాతో జాయిన్ అవ్వచ్చండి. సో ఈ వ్యూలో మీరు పర్టికులర్లీ ఇవన్నీ చెక్ చేసుకోవచ్చు. ఇదంతా కూడా చెక్ చేసుకోవచ్చు. ఇదంతా కూడా అట్ ద సేమ్ టైం ఒకటి ఇక్కడ రిలయన్స్ చూసారా? రిలయన్స్ కాలింగ్ అదిని జస్ట్ 1 మినిట్ ఫ్రేమ్ ఇది కూడా. సో 1 మినిట్ ఫ్రేమ్లో కాలింగ్ సైడ్ మనం ఏ విధంగా ఉండాలి అది కూడా ఎంత పర్సంటేజ్ వస్తుంది మీకు చూపిస్తాను. అంటే 5 పాయింట్స్ 10 పాయింట్స్ పెరిగితే ఆ 5 పాయింట్స్లో ఎంతవరకు వస్తుంది అది కూడా మీకు ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఎక్కువ టైం కాదు. జస్ట్ ఆ 5%లో ఐ మీన్ 5 పాయింట్స్ మనకు పెరిగితే ఎంతవరకు పెరగడానికి ఛాన్స్ ఉంది అది మాత్రమే మనం డిస్కస్ చేద్దాం. ఒకసారి చూడండి. ఇక్కడ మార్నింగ్ టైం నుంచి ఇది కదా మార్కెట్. ఈ క్యాండిల్లో క్లోజ్ చేసుకుని 30 నుంచి 30 to 33.5 అంటే 10% పెరిగింది కదా. ఇక్కడ ఓపెనింగ్ 30 నియర్లీ 30 మనకి ఇది 32.30 ఆల్మోస్ట్ 33.60 అండి. అంటే 30 నుంచి లెక్కేసుకుంటే 33 అంటే 10% అంటే 10%. సో 10 to 12% దాకా వెళ్ళింది. 12% 5% క్యాప్చరింగ్ చేయాలి ఇక్కడ. ఇదొక వ్యూ కదా. అట్ ద సేమ్ టైం అంటే కింద నుంచి క్యాండిల్స్ రావాలి ఇక్కడ. ఈ వ్యూలో కింద నుంచి రావాలి బేసికల్లీ. అట్ ద సేమ్ టైం గ్రీన్ లైన్ ఈ విధంగా హైలైట్ ఇచ్చింది అనుకోండి. ఇదిగోండి ఇక్కడ చూడండి ఈ హైలైట్ ఇచ్చిందా మనకి ఇక్కడ. ఇదొక హైలైట్ అండి 32 అంటే నియర్లీ 31.55. సో 5% టార్గెట్. ఇది 36 వరకు వెళ్ళింది. నియర్లీ 35.85 36. ఇది కూడా వన్ ఆఫ్ ది క్యాప్చరింగ్ పాయింట్స్ అండి. ఇది కూడా వన్ ఆఫ్ ది క్యాప్చరింగ్ పాయింట్స్ ఇది రిలయన్స్లో కూడా. ఓకే. ఈ విధంగా అయితే మనం క్యాప్చర్ చేస్తూ ఉంటామండి. లైవ్లోని డిస్కషన్ లైవ్లోని వ్యూ ఏ విధంగా ఉంటుందో మీకు డైరెక్ట్గా మీకు లైవ్లోని చెక్ చేసి చూపిస్తున్నాం కదా. సో అంటే ఖచ్చితంగా మనం ఒక ఎంట్రీ తీసుకున్నాం ఒక ఎగ్జిట్ అవ్వాలన్నా ఆ పొజిషనల్గా ఎంతవరకు మనం ఉండొచ్చు ఎంతవరకు ఉండకూడదు ఎంతవరకు ఉంటే ప్రాఫిట్స్ ఉంటుంది ఎంతవరకు తర్వాత మనకు బయటకు వచ్చేయాలి అని మీకు క్లియర్గా చెప్తున్నాం కదా. ఇలాంటి క్లియర్గా ఇంటెన్షన్ ఏదైతే ఉందో మీరు కూడా చేయడానికి నా జూమ్ లింక్ ద్వారా జాయిన్ అవ్వచ్చు. అట్ ద సేమ్ టైం లైవ్లో అప్డేట్స్ ఫ్రీగానే ఉంటుంది. టెలిగ్రామ్లో అయితే మాత్రం అవి కూడా మీరు చెక్ చేసుకుంటూ ఉండొచ్చు.